మామూలుగా ఇలాంటి మాటలన్నీ ఒక ప్రవచనకారులు యూ మనం ఒక హ్యావ్ టు ట్యాగ్ టేక్. ఇచ్చేస్తాం వాళ్ళకి. ఒక ట్యాగ్ ప్రవచనకారులు. ఒక గురువుగారు చెప్తారు. ఆ మాటలు వినడానికి మనం ఎదురు చూస్తూ ఉంటాం. చాలా సింపుల్‌గా చెప్పారు మీరు. ఇది లేదండి, నిజంగా జీవితం అంతే. ఇది జీవితం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనిషి సృష్టించిందేంటి? ఎవ్రీథింగ్. కాదు. హ్మ్. హ్మ్. మనిషి సృష్టించింది అద్భుతమైనవి సృష్టించాడు. హ్మ్. ఉదాహరణకి ఒక అగ్గిపుల్ల. చెకుముకితోటి కొట్టి కొట్టి ఏదో అవును. వెలిగించుకొని కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత ఎవరో ఒకళ్ళ ఇంట్లో తెల్లవార్లు ఇది నిప్పు రగులుతూనే ఉంటే పొద్దున్నే మనం తీసుకోవచ్చు కదా. హ్మ్. అందు గురించి దానికోసం కొంతమందిని ప్రత్యేకించారు. హ్మ్. తర్వాత ఎవడో తెల్లగా ప్రపంచం అంతా కాయలు కాయలుగా ఉంటే పగిలిపోతున్నాయి కాయలు, అందులోంచి తెల్లటి వస్తువు బయటపడింది, ఏంటని వెళ్ళాడు, లాగాడు దారంలాగా పత్తి. వచ్చింది. హ్మ్. ఇలా ఇలా అన్నాడు, ఇలా లాగాడు. ఈ ఇలా ఇలా అని ఇలా లాగటానికి 100 సంవత్సరాలు పట్టింది వాడికి ఆలోచన రావడానికి. ఆలోచన రావటానికి. ఇవన్నీ ఒక చోట తీసుకొచ్చి ఆ తెల్లవన్నీ ఒక చోట పడేశాడు. పైన మంచు కురుస్తోంది, చలి చలిగా ఉంది. అది చలి అని కూడా వాడికి తెలియదు, తెలీదు. భాష లేదు. గబాల్ని ఎందుకు దీని లోపలికి దూరిపోయాడు. వెచ్చగా వెచ్చగానే ఉంది. చలిగా ఉండేటప్పుడు ఇందులోకి చూస్తే ఇది వెచ్చదనం వస్తుంది. కాపాడుతుంది నన్ను. అది చలి తెలీదు. ఇది ఈ వెచ్చది అండర్‌స్టూడ్. తెలీదు. దేర్ వాస్ హ్మ్. నో లాంగ్వేజ్. హ్మ్. ఏదో ఆకలవుతుంది. దాని పేరు ఆకలని కూడా వాడికి తెలీదు. కడుపులో ఏదో అవుతోంది. ఎదురుగుండా ఏదో ఎర్రగా ఉంది. గఫాలను కోసాడు. కడకడ కొరికాడు. తియ్యగా ఉంది. భలే బాగుంది. ఇంకో దాని దగ్గరికి పోయాడు. కొరికేసరికి పుల్లగా నోట్లో అది పారేశాడు. ఇది తినొచ్చు, అది తినకూడదు. హ్మ్. గలగల గలగల ఒక ఏరు పాడుతుంది. శబ్దం విన్నాడు. గలగల గలగల. గలగల గలగల సంగీతం ఉద్భవించింది. హ్మ్. ఎక్కడికో వెళ్ళాడు. పువ్వులు ఎక్కడ చూసినా అద్భుతమైన పువ్వులు. ఆ పువ్వులన్నింటినీ చేతిలో పట్టుకున్నాడు. ఇలా ఇలా పిచ్చివాడిలాగా ఇట్లా చేతికి ఎర్ర రంగు కలరొచ్చింది. అంటింది. ఆ! అక్కడ గోడ ఉంటే గోడకు రాశాడు. ఆ గోడ మీద ఎరుపులు. ఆర్ట్ కనిపిస్తోంది. చిత్రకళ పుట్టింది. కోయిల పువ్వు ఉంది. దాన్ని ఇమిటేట్ చేశాడు. సంగీతం పుట్టింది. సర్వం మనం అమ్మ ఒడిలో నేర్చుకున్నాం. ఏ అమ్మ? హ్మ్. కన్న తల్లి ఒక్కళ్ళకే జన్మ ఇచ్చింది. జగన్మాతలకి అన్ని జీవులకి తల్లి ఆవిడ. మీ బిడ్డల ఆకలి మాత్రమే మీరు తీరుస్తారు. అందు గురించి అమ్మ అంటాం అంతే. హ్మ్. తల్లి మీరు. కానీ జగన్మాత మాత అంటే ఎవరు? అన్ని జీవుల ఆకలి చూస్తుంది. చీమకి ఏ బడిలో వెళ్ళి అది స్కూలింగ్ చేసింది, ఏ కాలేజీకి వెళ్తే పాఠాలు నేర్చుకుంది. ఎక్కడికి, కానీ చూడండి అవి వెళ్తే ఒకే క్యూలో వెళ్తాయి. రేపు వర్షాకాలం వస్తే కొట్టుకుపోతాయి, అందు గురించి మనం జాగ్రత్త పడాలి అని వేసవి కాలంలోనే ఫుడ్ని రెడీగా పెట్టుకుని మనకి పొదుపు నేర్పింది అది. హ్మ్. ఒక్కొక్క ఆకాశంలో వెతుకుతూ పెద్ద రెక్కలు చాచి అవి ఆకాశంలో వెళ్తుంటే మనిషి అనుకున్నాడు, నేను అలా అలా నేను కూడా ఎగిరితే ఎంత బాగుంటుందని. రైట్ బ్రదర్స్ వేల సంవత్సరాల తర్వాత విమానం. హ్మ్. ఈరోజు మనం ఇక్కడి నుంచి అమెరికాకి, ఇంగ్లాండ్కి, ఆస్ట్రేలియాకి ఎవ్రీవేర్. అంటే మానవుడి యొక్క మేధస్సులోంచి వచ్చిందే ఈ విజ్ఞానం అంతా. హ్మ్. అందుకే అగ్గి పుల్ల, ఒక చిన్న అగ్గి పుల్ల, అది మిమ్మల్ని చలి నుంచి కాపాడుతుంది. ఒక చెట్టుని కొడితే 10 లక్షల అగ్గిపుల్లలు వస్తాయి. అవును. కానీ ఒక్క అగ్గిపుల్ల 10 లక్షల చెట్లని దహించగలదు. అడవిని తగిలిబెట్ట. అంటే జ్ఞానాన్ని సంపాదించడం గొప్పది కాదు, ఆ సంపాదించిన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి. దేనికి వినియోగిస్తున్నాం? అగ్గిపుల్లని పొయ్యి వెలిగించు, అడవిని వెలిగించుకో. హ్మ్. ప్రతిదీ యూ లెర్న్ ఫ్రమ్ దట్. హ్మ్. అంటే ప్రతి జీవితము ఒక పుస్తకమే. యువర్ లైఫ్ ఈజ్ ఎ బుక్, మై లైఫ్ ఈజ్ ఎ బుక్. మన ఇద్దరం ఒకే రోజున ఒకే ఊళ్ళో పక్క పక్కన ఇంట్లలో పుట్టాం. కానీ మీ జీవిత చరిత్ర మీరు రాస్తే, నా జీవిత చరిత్ర నేను రాస్తే ఇట్ విల్ బి డిఫరెంట్. అవును. అంటే ఏంటంటే హౌ యూ టేక్ ఇట్. ఇంకొక ఎగ్జాంపుల్, పోటీలు పెడతాం మనం. హ్మ్. ఒక ఆవిడకి కమల పిల్లలు పుట్టారు. ఇద్దరికి 8 ఏళ్ల వయసు. చూడటానికి ఇద్దరు ఒకలానే ఉంటారు. హ్మ్. హైటు, వెయిట్, మొత్తం ఎవ్రీథింగ్. పందెం పెట్టాం. ఇద్దరు ఫస్ట్ వస్తారా? లేదే. హ్మ్. ఏజ్ అదే, వయసు అదే, టెంపర్మెంట్ ఈజ్ డిఫరెంట్. హ్మ్. సో మానవుల్లో టెంపర్మెంట్ ఈజ్ డిఫరెంట్.
సో ఎవ్రీ లైఫ్ ఈజ్ యూనిక్. ఈజ్ యూనిక్ అండ్ ఇట్ ఈస్ అ బుక్, a readable book, a book out of which we can learn something. సినిమా తిరగండి, మానిసి, మనిషికి సినిమాకి. సినిమా ఏం చేస్తుందంటే మనిషి కళలను ఇస్తుంది, ఏం చేయకూడదో చెప్తుంది, ఏం చేయాలో చెప్తుంది, దుఃఖాన్ని ఎలా జయించాలో చెప్తుంది. రాజ్ కపూర్ గారు ఒక అద్భుతమైన మాట అన్నారు, మీరు స్టార్ట్ చేయటమే విత్ మ్యూజిక్ మీరు స్టార్ట్ చేస్తారా, ఓపెనింగ్ ఎక్కడికో మీరు తీసుకెళ్ళిపోతారు. ఎందుకండి? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు ఇంకా మ్యూజిక్లో ఓపెనింగ్. అవును, స్టార్ట్ అవ్వగానే బ్యూటిఫుల్ మ్యూజిక్ అక్కడ వినంగానే ఎక్కడికి వెళ్ళి అడిగారు ఎందుకు మీరు చేస్తారని. యూనో వాట్ హీ సెడ్, 1000 మంది సినిమాకి వస్తే 1000 డిఫరెంట్ బ్రెయిన్స్ తోటి వస్తారు. ఇద్దరు ప్రేయసి ప్రియులు దూరంగా ఎక్కడైనా సంధి దొరికితే కూర్చుందాం అనుకుంటారు, ఎవరికి కనిపించకుండా ముద్దు పెట్టుకోవచ్చు అని వాళ్ళు వచ్చారు. కూతురికి, పెద్ద కూతురికి పెళ్ళి అయింది, భర్త తన్నేశాడు. రెండో కూతురికి పెళ్ళి చేయాలి, అది లేచిపోయింది. మూడో కూతురు చెడు దాన్ని పట్టింది, గుండె పగిలిపోయింది. వైఫ్ సాగు బతుకుల్లో ఉంది, నేను గుమ్మాస్తాను, జీవితంలో నాకు సుఖం అనేది ఏదీ లేదు, ఏం మిగిలింది నాకు? విషం తెచ్చుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు, వాడికి కావాల్సిన 2 ఇడ్లీలు కడుపు నిండా తిన్నాడు, సినిమా టికెట్ కొనుక్కున్నాడు, వాటర్ బాటిల్ జేబులో పెట్టుకున్నాడు, వెళ్ళాడు. చచ్చిపోయే ముందర తాగాడు, చూస్తున్నాడు. తాగే లోపు తాగి చచ్చిపోదామని వాడు వెళ్ళాడు. ఇంకొకడు వాడు పారిపోతూ సడన్గా ఇందులోకి దూరాడు, సినిమాల్లోకి, దొంగ, తప్పించుకోవచ్చు, పోలీసుల నుంచి తప్పించుకోవటానికి. ఇంకోటి రిక్షా దొక్కుతున్నాడు, ఎండలు ధారగా వాడిని కాస్తున్నాయి, కాసేపు అయినా చల్లగా ఉంటుంది కదా అని వాడు బరికి ఎత్తుకొచ్చాడు. అంటే 100 మంది సినిమా చూస్తుంటే విత్ 1000 డిఫరెంట్ థాట్స్ సినిమా మొదలైంది. మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు, ఎంజాయ్ అంతా అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది, నా జేబులో విషం ఉంది, అవసరం లేదు ఇప్పుడు ఇది, రైట్, బతకాలి, నా బిడ్డల్ని బతికించుకుంటా. వెళ్ళిపోయింది, వెళ్ళని భార్య చనిపోతుంది, నేను చనిపోవాలి కదా, బతుకున్నంత కాలం ఆ పిచ్చితాన్ని కాస్త గూడు కట్టలే. దట్ థాట్ ఈజ్ డిఫరెంట్. మనిషి అద్భుతమైన ఆలోచన ఇచ్చేది సినిమా, ఇంకా బాగా బతకాలి అనే ఆలోచన ఇచ్చేది సినిమానే, ఆకాశానికి తీసుకెళ్ళి పెట్టేది సినిమానే. అనవసరమైన సినిమా అయితే అధపాతాళాన్ని కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను చూసా, హిప్పీ కల్ట్ భారతదేశానికి వచ్చే హరే రామ హరే కృష్ణ, మందు దమ్మారుద్దాం, వేల మంది. ఒకడు ఇలా పైకి ఎగరేసి నోట్లో పట్టుకొని సిగరెట్ వెలిగించడం మొదలు పెట్టినప్పుడు 1000 మంది పిల్లలు ప్రాక్టీస్ చేసి అలా సిగరెట్లు తాగటం మొదలెట్టినారు. అంటే యూ కెన్ టీచ్ గుడ్, యూ కెన్ టీచ్ బ్యాడ్ ఆల్సో. వాట్ యు వాంట్ టు సే, యూ కెన్ మేక్ అండ్ యూ కెన్ బ్రేక్ ఇట్. దట్ డిపెండ్స్ అపాన్ యూ, వాట్ యూ ఆర్ ట్రైంగ్ టు గివ్ మీ. ఇంకోటి, మీరు నిజంగా ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు అంటే, నేను ఒక నవల చదువుతా, అలాస్కా కొన్ని కుక్కలు ఉన్నాయి, ఒక దాని పేరు బక్, ఇంకో దాని పేరు స్పిడ్జ్. ఈ రెండింటికి మధ్య వైర్ వచ్చింది. ఎందుకంటే అలాస్కా ఎక్కడ చూసినా మంచు మంచు మంచు, చెట్ల బార్క్స్ అంటే వాటి యొక్క కాండాలన్నీ మంచు, వాటి యొక్క దాన్ని ఏమంటారు ఆకులంతా మంచు, నీరవ నిశ్శబ్ద ప్రకృతి, ఏం లేదు. అక్కడక్కడ కందిరీగలు ఇచ్చే శబ్దం తప్ప ఏది లేదు.
వీళ్ళు పరిగెడుతున్నారు ఆ స్లెడ్జెస్, అంటే మ్మ్. మంచు మీద జారే ఆటలు. కుక్కబళ్ళు. దే మ్మ్. ఆర్ డ్రాన్ బై డాగ్స్. అవును. అటువంటి 2 కుక్కల మధ్యలో ఉండేటటువంటి ఫైట్‌ని అంతటి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు చదువుతుంటే ఉంటే మీరు అలాస్కాలో ఉన్నారు. ఆ స్లెడ్జ్ బళ్ళ మీద మీరు వెళ్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత కథ అయిపోయిన తర్వాత ఆ బక్ అక్కడే ఉంది. వెన్నెల రాత్రిలో దాని యొక్క శబ్దం మీకు వినిపిస్తుంది. మోర ఎత్తి ఆకాశం వంక చూస్తూ అరిచే అరుపులు. అది అరుస్తుంది. ఎవరి కోసం? ఎవరైతే తన్ని విడిచిపెట్టి వదిలేసి వెళ్ళిపోలేని పరిస్థితిలో వెళ్ళిపోయావో ఆ యజమాని కోసం. మ్మ్. తెల్లవారులు అది చూసుకొని చదువుకుని ఒక్క క్షణం. ఈవెన్ డాగ్ హ్యాస్ గాట్ ఏ హార్ట్. మనుషులకి మన ఉందా? హృదయాలు ఎక్కడికి పోయినాయి? ఆ. 6 నెలల పిల్ల మీద అత్యాచారం. రోడ్డు మీద ఆడపిల్లలు వెళ్ళినట్లయితే పొడి చేయటమా? ఒకడు వెనకాల వెళ్తే వాడిని చంపడానికి కత్తులు, కటార్లు, శూలాలు పట్టుకొని ఇంతమందా? అందరూ చూస్తూ ఉన్నప్పుడే. వేర్ ఆర్ వి గోయింగ్? Can we call ourselves as human beings? ఎగ్జాక్ట్‌లీ.